హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. ఫ్రైడే ఆఫ్టర్నూన్ ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? షాకింగ్గా ఉన్నాయా, షేకింగ్గా ఉన్నాయంటే షాకింగ్గా ఉన్నాయి. అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ ఎలిమినేట్ అవబోతున్నారు. చెప్తే ఎవరో. నెక్స్ట్ చీఫ్ కంటెంటర్ల గురించి నేను మిడ్ నైట్ రివ్యూలో చెప్పాను కదా. చీఫ్ కంటెంటర్ టాస్క్ అయింది. ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఆ కథ ఏంటో కూడా మాట్లాడదాం. దయచేసి ఈ వీడియో చూసే ముందు లైక్ చేసుకుని చూడండి. ఎక్కువ మందికి రికమెండేషన్స్కి వెళ్తే థ్యాంక్ యూ సో మచ్. ముందు చీఫ్కి వెళ్దాం. చీఫ్ కంటెంటర్స్ కింద నేను చెప్పాను కదా, నిఖిల్ వాళ్ళ క్లాన్లో నుంచి నిఖిల్ కాకుండా ఇంకొకరిని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఆపర్చునిటీ మిగిలిన 5 మెంబర్లకి ఇచ్చి నిఖిల్ని రిక్వెస్ట్ చేసుకోమన్నారు. బట్ ఎవరు రిక్వెస్ట్ చేసుకోలేదు. బట్ నిఖిల్ విచ్ ఇస్ యాజ్ ఎక్స్పెక్టెడ్, విచ్ ఇస్ వెరీ యాజ్ యూజువల్, నో షాకింగ్, నో షేకింగ్, ఒక పర్సన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఎవరో కరెక్ట్గా చెప్పండి. 39 సెకండ్స్ ధర. ఇట్స్ ఆకులా, సోనియా ఆకులా. ఇందులో షాక్ ఏం లేదు, షేక్ ఏం లేదు, సర్ప్రైజ్ అస్సలు. ఇట్స్ క్వైట్ నార్మల్. భూమి గుండ్రంగా ఎలాగ ఉంటుందో, ఎలాగైతే తిరుగుతుందో సూర్యుడి చుట్టూ, ఇది కూడా చాలా కామన్. ఓకే, వీళ్ళిద్దరూ టాస్క్ ఆడారు. వీళ్ళిద్దరి మధ్యలో పెట్టిన టాస్క్ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. అక్క స్లో కాబట్టి ఇక్కడ ఫాస్ట్గా వెళ్ళినట్టుంది. నిఖిల్ గెలిచారంట. ఇది అప్డేట్. అటుపక్క క్లాన్ వాళ్ళ గురించి పరిస్థితి ఇంకా తెలియదు. ఓవరాల్గా ఈరోజు అయ్యేసరికి ఒక చీఫ్ వస్తాడు, అది ఎవరో చూద్దాం. ఇది చీఫ్ అప్డేట్. నెక్స్ట్ ఓటింగ్ అనాలిసిస్. ఒకటి చెప్తా చూడండి, కన్ఫామ్గా అన్ఎక్స్పెక్టెడ్ అవుతుంది. అది చూసాక మనం మళ్ళీ పిసికిసుకుంటారు, ఇంత మంచి కంటెస్టెంట్ని బిగ్ బాస్ అన్ఫేర్ ఎలిమినేషన్ చేశారా అని చెప్పి. అది అన్ఫేర్ కాదు, మనకు అలా అనిపిస్తుంది. అరే మంచిగా ఆడాడు కదా, మంచిగా ఉన్నాడు కదా, మంచిగా బిహేవ్ చేశారు కదా. బిగ్ బాస్లో మంచిగా ఆడడం, చెడ్డగా ఆడడం పక్కన పెట్టేస్తే ఓట్లు వేయడం ఇంపార్టెంట్. మీరు అంత మంచిగా ఆడినా ఓట్లు పడిపోతే జంప్ అయిపోతారు, అది మ్యాటరు. సో సుత్తు లేకుండా చెప్తే 1, 2 శ్రీ చైతన్య పారాయణలాగా విష్ణుప్రియ, మణికంఠ ఆక్యుపై చేసుకున్నారు. ఆ బర్త్ కన్ఫర్మ్డ్. ఇంకా ఇవి తీసుకోవడానికి లేదు. ఫస్ట్ విష్ణుప్రియ ఉంది, సెకండ్ మణికంఠ ఉంది. మాస్ ఓటింగ్. వీళ్ళిద్దరూ సేఫ్, వీళ్ళిద్దరికి స్ట్రాంగ్ ఓటింగ్ కూడా ఉంది. సో మిగిలిన 6 నేను 3 రోజుల నుంచి చెప్పినట్టు డేంజర్ జోన్లోనే ఉన్నారు. అన్అఫీషియల్ ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం చూస్తే అభయ్, నవీన్ అండ్ పృథ్వీ బాటమ్ 2లో ఉన్నారు. బట్ అది పిఆర్ మ్యానిపులేషన్ కూడా ఉంటుంది. నాకు వచ్చిన క్లోజ్డ్ సోర్స్ అండ్ నేను చేసిన అనాలిసిస్ ప్రకారం నాకు నైనిక అండ్ సీత ఎలిమినేట్ అవుతున్నారు అనిపిస్తుంది. వీళ్ళిద్దరిలో ఒకరు. లాజిక్ కూడా చెప్తా. ప్రేరణ, యష్మి కూడా వీళ్ళిద్దరూ అంత డేంజర్ జోన్లో లేరు. అండ్ వీళ్ళకి మంచి ఎపిసోడ్ పడింది నిన్న. సో సమస్య లేదు, వీళ్ళకి మంచి ఓటింగ్ పడుతుంది, మాస్ ఓటింగ్ వీళ్ళకి కూడా. సో వీళ్ళిద్దరూ సేఫ్. ఇంక మిగిలిన 4 ఎవరు? నైనిక, సీత, అభయ్, నవీన్, పృథ్వీ. ఓకే, అభయ్, నవీన్, పృథ్వీ నెగిటివ్గా ఆడారు. అభయ్ నవీన్ వదిలేయండి, అసలు ఏం ఆడలేదు. బట్ అభయ్ నవీన్ ప్రాబ్లం ప్లస్ ఏమవుతుందంటే క్రాస్ ఓటింగ్ పడుతుందని టాక్. అలా పడితే ఏం చేయలేం, పడకపోతే అప్పుడు అభయ్ నవీన్ వెళ్ళిపోతాడు. బట్ పృథ్వీకి మంచి వచ్చాడు, ఆడాడు కాబట్టి ఉంచుతారు ఇలాంటి వాళ్ళని. సో కాసేపు అభయ్ నవీన్ పక్కన పెడదాం. ఇప్పుడు ఈ 2 అమ్మాయిల్లోకి వచ్చేసరికి నైనిక అండ్ సీత, వీళ్ళిద్దరిది గమనించండి. స్ట్రాంగ్ ఫుటేజ్ లేదు. నిన్నేదో కొంచెం వచ్చింది సీత, అది నెగిటివ్లో వచ్చింది. నైనికది ఏం లేదు, పెద్దగా మాట్లాడేవి గట్టిగా చూస్తే 5 నిమిషాల కంటెంట్ కూడా లేదు నామినేషన్ తీసేస్తే. సో జనాలు మర్చిపోతారు. జనాలుగా మెమరీ లైన్లో ఉండదు అసలు. ఓహో వీళ్ళు ఒకరు ఉన్నారు కదా అని చెప్పి. సో వీళ్ళకి ఓట్లు పడవు. నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే ఓట్లు వేయండి, గ్రాంటెడ్గా తీసుకోదు. వీళ్ళు మంచోళ్ళు కదా ఉంచుతారు అంటే ఎవరు ఉంచారు, మనమే ఉంచుకోవాలి, మనం ఓట్లు వేసుకోవాలి అంతే. సో ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే నాకు ఎందుకో నైనిక సీతలో ఒకరు ఎలిమినేట్ అవుతారు అనిపిస్తుంది. లేదు వాళ్ళకి సైలెంట్గా ఓట్లు పడుతున్నాయంటే అభయ్ నవీన్ 100% ఎలిమినేట్ అవుతాడు. ఇది ఓటింగ్ అప్డేట్. ఇంకో 6 అవర్స్ ఉంది. ఇంతలో పెద్ద మార్పులు చేర్పులు ఏం జరగదు, నాకు తెలిసినంత వరకు ఇదే ఉంటుంది. సో మళ్ళీ ఇంకోసారి లూప్ వేస్తున్నానని కాదు, మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ 8 మంది ఎవరైతే ఉన్నారో గ్రాంటెడ్గా తీసుకోకుండా ఓట్లు వేయండి. హాట్స్టార్కి వెళ్ళండి, లేకపోతే ఫోన్ తీసుకుని మిస్డ్ కాల్ ఇవ్వండి. అది తర్వాత రేపు అప్డేటు నేను చెప్తే ఎవడు ఎలిమినేట్ అవుతున్నారని. కన్ఫామ్గా షాకింగ్ ఉంటుంది. ఈ 4లో ఒకరు ఎలిమినేట్ అయిపోతారు. రాసి పెట్టుకొని రికార్డ్ చేసుకొని ఉంచుకోండి. అది ఓకే. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.